అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇసుక రవాణాకు రూరల్ పోలీసులు మద్దతు ఇస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ధర్నాకు దిగారు. ఇసుక రవాణాకు తాలూకా సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి మద్దతు ఉందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే నిరసనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పేకాట్రాయిలతో వసూలు చేసే లక్ష్మీకాంత్ రెడ్డి, అక్రమ వసూలు చేసే లక్ష్మీకాంత్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇసుక రవాణాకు రూరల్ పోలీసులు మద్దతిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ధర్నాకు దిగారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తాడిపత్రి పోలీసుల తీరు నిరసిస్తూ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఏకంగా తాలూకా పోలీస్ స్టేషన్ ఎదుట అనుచరులతో కలిసి నిరసన దిగారు. తాడిపత్రి చుట్టుపక్కల ఏదైతే పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు, ఇసుక తరలిస్తున్న వారిని తాము పట్టిస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వదిలిపెడుతున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆ అర్ధరాత్రి సమయంలో టిప్పర్లు ట్రాక్టర్ల నుంచి తరలిస్తున్నప్పటికీ పోలీసులు ఎంత మాత్రం చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా జేసీ అస్మిత్ రెడ్డి పోలీసుల తీరు పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తాలూకా సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి పట్టుబడిన వాహనాలు, ముఖ్యంగా ఏదైతే ఇసుక తరలింపు వెనుక వైసీపీ నేతల ప్రమేయం ఉండడం, వైసీపీ నేతలే ఇసుకను తరలిస్తుండడంతో తాడిపత్రి తాలూకా సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి చూసి చూడనట్లు వివరిస్తున్నారు. కొంతమంది గ్రామస్తులు గాని టీడీపీ నేతలు కార్యకర్తలు టిప్పర్లను ట్రాక్టర్లను తరలిస్తున్న వారిని అడ్డుకొని పోలీసులకు అప్పగించినప్పటికీ వాళ్ళపైన ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. వైసీపీ నేతలు అండదండలు ఉండడం, వైసీపీ నేతలు ప్రమేయం ఉండడంతోనే ఇసుక టిప్పర్లను యథేచ్ఛగా వదిలేస్తున్నారంటూ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుకను రాత్రి సమయంలో డంపింగ్ చేసి కర్నూలు, ఇటు కడప జిల్లాతో పాటు అనంతపురం పట్టణానికి కూడా అక్రమంగా తరలిస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా ఇదే తరహాలో పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలించారు. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. తాడిపత్రి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది తాగునీటి కోసం అంటూ కూడా పలు దఫాలుగా ఆందోళన చేపట్టారు. అయితే ఇప్పుడు కూడా ఏదైతే టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా కొంతమంది పోలీసు అధికారులు వైసీపీ నేతలకు పరోక్షంగా సహకరిస్తూ ఇసుక తరలించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఖచ్చితంగా వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో పలు సమస్యల పట్ల ఏదైతే ఇసుక తరలింపును కట్టడి చేయాలంటూ కూడా తాలూకా సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి దృష్టికి టీడీపీ నేతలు కార్యకర్తలు తీసుకెళ్తే వారి పట్ల దురుసుగా వివరిస్తున్నారు. ఖచ్చితంగా లక్ష్మీకాంత్ రెడ్డి పైన చర్యలు తీసుకునేంత వరకు తాము ఇక్కడ నుంచి కదిలేదు లేదంటూ కూడా జేసీ అస్మిత్ రెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నేతలు కార్యకర్తలతో పాటు తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న డీఎస్పీ అక్కడికి చేరుకుని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డితో చర్చలు జరుపుకుని ఖచ్చితంగా తాలూకా సీఐ పైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నప్పటికీ ఖచ్చితంగా ఇప్పుడు చర్యలు తీసుకుంటేనే తాము ఇక్కడ నుంచి నిరసన విరమిస్తాం, ఇప్పటికే ఇసుక తరలింపు యథేచ్ఛగా సాగుతున్నప్పటికీ ఎంత మాత్రం పట్టించుకోవడం లేదంటూ కూడా జేసీ అస్మిత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమిని, రైట్, థ్యాంక్ యూ సురేష్. Rowdy CI! Rowdy CI! YCP CI! YCP CI! YCP CI! Iska Mafia CI! Iska Mafia CI! CI!